ప్రభునామమున అందరికీ వందనాలు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును. హెబ్రీలు రాసిన పత్రిక 6:14. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఆశీర్వాదము మరియు వృద్ధి. ఈ వాగ్దానం ఆధ్యాత్మిక మరియు భౌతికపరమైన దీవెనలు, అలాగే జీవితంలో వృద్ధిని సూచిస్తాయి. నిశ్చయముగా అన్ని 2 సార్లు చెప్పడం ద్వారా ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు ప్రమాణం చేశారు. విశ్వాసము మరియు ఓర్పు. అబ్రహాము వలె విశ్వాసంతో ఓర్పుతో ఎదురు చూస్తే వాగ్దాన ఫలాన్ని పొందవచ్చు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నారు. ఈ వాక్యంలో చెప్పబడిన ప్రకారం మనలను విస్తరింపచేయుట, ఇది దేవుని యొక్క హృదయమై ఉన్నది. మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించడానికి మరియు అభివృద్ధి చెందాలని తలంచుచున్నాడు. అందుచేతనే ఈ విశ్వాసాన్ని ఆయన సమృద్ధిగా సృష్టించి ఏదైనా తోటలో మానవుని ఉంచి ఉన్నాడు. సమస్తమును ఎంతో సౌందర్యవంతంగా ఉంచాడు. ఆ తోటల్లో పక్షులు, గానములు. దేవుని బిడ్డల, ఈ రోజున మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించుటకు, మిమ్మల్ని వర్ధిల్లు చేయటం ఆయన మీ జీవితంకు రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నేడు మిమ్మల్ని మీరు అర్హులుగా చేసుకోనండి. కనుకనే ఆయన ప్రేమను బట్టి మీరు ఆయన ఆశీర్వాదమునకు అర్హులే. ఆయన మీ కొరకే కలిగి ఉన్న ప్రేమ ఎంతగానో మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. మీరు ఆయన ప్రేమను పొందుకున్నట్టుకు మీ హృదయాలను దేవునికి సమర్పించుకోండి. దేవుడు మనలను నిశ్చయముగా దీవించును గాక. ఆమె తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని దీవించి వృద్ధింపజేయించినందుకు ఈ స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని చుట్టుముట్టిన అంతులేని మీ ప్రేమకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నేడు నీవు మమ్మల్ని ఆశీర్వదించి విస్తరింపచేయాలని కోరుకుంటున్నాం. ఈ దినపు అవసరతలతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు సిద్ధపరిచినవి మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మా చేతులు కష్టాజితాన్ని దీవించండి. మేము చేయుచున్న ప్రతి దానిలో మేము అభివృద్ధి పొందినట్లు మీ కృపను మాకు దయచి మా కుటుంబాన్ని, విశ్వాసాన్ని మరియు మా పిలుపుని శక్తి కింద మమ్మల్ని బలపరచు. దేవా, నేడు మా కుటుంబాల్లో ఉన్న ఆర్థిక స్థితిని వృద్ధి చేయండి. అనుదినము మేము నీతిగా జీవించినట్లు మా సహాయం, మేము ఊహించగలిగిన దానికంటే అత్యధికంగా మమ్మల్ని ఆశీర్వదించి ప్రభావ మమ్మల్ని నడిపించు. దేవా, ఈరోజు మేము మీ యొక్క ఆశీర్వాదం మరియు అభివృద్ధి, కృతజ్ఞత మరియు విశ్వాసంతో ముందుకెళ్ళాలి సహాయం. నేడు మేము కోల్పోయిన వాటినన్నింటినీ మాకు దయచేయండి. ఏదైనా వివాదనాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థికమైన అవసరాలు అన్నీ పేరు పేరున మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్థుతిస్తూ ఏదైనా దీవులతో మమ్మల్ని యేసునామమున నడిచిన తండ్రి. ఆమేన్.